ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పెరుగుతూనే ఉంటాయి. నా చిన్నతనం నుంచి చూస్తున్నా. పెట్రోలు, డీజిల్ పెరిగినా మిగతా ఎన్నిటి వాటి మీద సరుకులు, నిత్యావసర వస్తువులు అన్నిటి మీద ప్రభావం చూపిస్తుందనమాట. దానివల్ల హోటల్లో టిఫిన్ రేట్లు పెరుగుతాయి. మనం తెప్పించే ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్‌పోర్ట్‌తో ఏదైతే తెప్పిస్తామో అన్ని రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రతిసారి పెరుగుతూనే ఉంటాయి. ఇలా పెరుగుతూ మా చిన్నతనం నుంచి ఇప్పటికి చాలా పెరిగినాయి. నా చిన్నతనంలో నేను ఫస్ట్ లీటర్ పెట్రోల్ రూ. 9 కొట్టించాను. అది ఇప్పుడు రూ. 111 అయింది. అది ఇంకా పెరిగిద్దంట. తర్వాత ఫస్ట్ నేను గ్యాస్ తీసుకున్నప్పుడు 1999లో గ్యాస్ సిలిండర్ 4400 డిపాజిట్ కట్టి డబుల్ సిలిండర్లు తీసుకున్నా భారత్ గ్యాస్ నేను 99లో. అప్పుడు రూ. 150కే సిలిండర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇంచుమించుగా మధ్యలో 1100 దాకా వెళ్ళి, పోయిన సంవత్సరం 1100 దాకా వెళ్ళి మళ్ళీ తగ్గి ఇప్పుడు 950కి అంతగా తెప్పించా మొన్న నేను. 950 అంత కావాలి. ఇలా ప్రతి ఒక్కటి పెరుగుతూనే పోతుంది. కొన్నింటితో పోల్చుకుంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి మిగతా వాటితో పోల్చుకుంటే పెట్రోలు, డీజిలు నాకు చిన్నప్పుడు నాకు తెలిసినప్పుడు బాగా నేను బండి తోలేటప్పుడు రూ. 9 9:30కో పెట్రోలు, అప్పుడు డీజిల్ 4:30కో అంతకు దొరికేది. సగం వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఇంచుమించుగా పెద్ద తేడా ఏం లేదు, పెరుగుతూనే ఉండి. కానీ ఒకటి మిగతా వాటిన్నిటితో పోల్చుకుంటే ఇవే ఒక రకంగా మేలే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్థలాలు, బంగారము వీటన్నిటితో పోల్చుకుంటే ఇవి అంతవరకు చాలా వరకు కంట్రోల్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు కానీ ఇంకా పెరిగిందంటే కంట్రోల్ దాటిపోయినట్టే. ఇంకా విపరీతంగా పెరిగిపోయే కొద్ది ఇంకా దాని ప్రభావం సామాన్యుడి మీద పడిద్ది అనమాట. సామాన్యుడికి ఆల్రెడీ 20,000, 15,000 జీతాలతో పట్టణాల్లో జీవించే వాళ్ళు ఉద్యోగాలు, అదే పిల్లలు వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇంక మెస్ బిల్లులు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఆల్రెడీ రెంట్లు పెరిగి అలాడిపోతున్నాం. ఇంకా సామాన్యుడి మటుకు ఇంకా నలిగిపోతాడు. ఒక పక్క ఎండలు పెరిగిపోతున్నాయి, ఒక పక్క ధరలు పెరిగిపోతున్నాయి. ఇలా పెరుగుతూ పోతే ఇంకెంతవరకు అర్థం కావట్లేదు. ఈరోజు ఒక విషయం ఏంటంటే ఇప్పుడే న్యూస్లో చూశాను నేను. టీవీ న్యూస్లో కానీ వేరే న్యూస్లో చూసా, ఫోన్లోనే న్యూస్లో చూసా. చికాగోలో ఒక అబ్బాయి ఈరోజు ఇక ఉద్యోగం రాదనే కంగారు పడి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఇంకెంతకాలం డబ్బులు పంపిస్తారని చెప్పి చదువుకుంటూ ఉద్యోగం చేసే అబ్బాయి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా కూడా ఏంటంటే ఎంతో రిస్క్ చేసి వెళ్తుంటారు విదేశాలకి. మనం ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తే మన కుటుంబాలు, మన బతుకులు బాగుపడతాయని. ఈరోజు అలా జరిగిందనమాట. నేను ఇప్పుడే న్యూస్ చూశాను. ఇలా అభద్రతాభావంతో భయపడి చాలామంది మా వయసు వాళ్ళు మేమే భయపడుతున్నాం ఎలా బతకాలని. ఇంకా వాళ్ళకి ఎంతో జీవితం ఉంది కదా, పెళ్ళి కాలేదు, ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే తల్లిదండ్రులు ఎంతో అప్పు చేసి మమ్మల్ని విదేశాలు పంపించారు. వాళ్ళ కళలు మనం నెరవేర్చాలి, మన కళలు మనం పండించుకోవాలి అనే ఆశతో పిల్లలు సాహసాలు చేసి, అంటే పిల్లలు తల్లిదండ్రులను కూడా ఒప్పించి అక్కడ ఆస్తులు అప్పులు తీసుకొని విదేశాలు పోయి చదువుకుంటా కొంతమంది ఏమో సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు పీకేస్తూ ఉంటారు కదా సాఫ్ట్వేరు. పాత వాళ్ళనే పీకుతుంటే కొత్త వాళ్ళకి ఏమొస్తుందో ఒక ఆందోళనతో చాలామంది ఉన్నారు. ఇది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. అభివృద్ధి అని ఎక్కడ దాకా తీసుకెళ్ళి ప్రపంచం మొత్తం ఒక గుప్పిట్లోకి తీసుకొచ్చి టెక్నాలజీ అని, ఇప్పుడు ఏ టెక్నాలజీ కొత్తగా వస్తో రెగ్యులర్గా ఉద్యోగాలు చేసే వాళ్ళని పీకేయటం, వాళ్ళకి ఎన్నో బాధ్యతలతో వాళ్ళు భయపడిపోతున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు వచ్చే పిల్లకాయలు ఇప్పుడు దాకా ఇంజనీరింగ్ చదువుకున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావు. ఎన్నో ఆశలు కానీ డాలర్ డ్రీమ్తో విదేశాలు పోవాలని ఎంతో కళ్ళగన్నాలు వాళ్ళ కళలు కూడా కళలు అవుతున్నాయి. 20 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా తిరుగు లేకుండా సాఫ్ట్వేర్ అని అభివృద్ధి పదంలో తీసుకుపోయి ఎంతోమంది జీవితాలు మార్చి ఆఖరికి ఇప్పుడు అదే అయోమయంలో పడేస్తుందన్నమాట ఈ సాఫ్ట్వేర్ రంగం అనేది కుదేలవుతూ. ఇకపోతే ఇంకా సామాన్యుడు దేంట్లో పెట్టుబడి పెడతాడు చెప్పండి? గోల్డు అదొక మ్యాజిక్, ఊహించిన రైతులో ఒక్కసారిగా పెరిగిద్ది. మళ్ళంటే వాళ్ళ కాలం దాంట్లో ఏదైనా పెట్టుబడి పెట్టినా డమేలు అంటుంది. మళ్ళీ అది ఎందుకు పెరిగిద్దో ఎందుకు పడితే తెలియదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా వాళ్ళు వెంచర్లు అమ్ముకునేదాకానే మార్కెట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళంటి వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా మార్కెట్ ఉండదు. ఇంకా అది బరిగొడ్లు బీడి కింద మారిపోతుంది ఇప్పుడున్న పరిస్థితి నిజం చెప్పాలంటే వాస్తవంగా. ఇలా సామాన్యుడు ఏదో ఆశపడి ఏదో చేయాలని చేస్తూ ఇంకా నలిగిపోతున్నాడు. అలాగే సామాన్యుల పిల్లల ఉద్యోగాల కోసమని చదివే ఆధారంగా పొలాలు లేకుండా కొంతమంది పొలాలని చిన్న సన్నకారు రైతులు వాళ్ళు మా బాధ మా పిల్లలకి రాకూడదనే లెక్కలో వాళ్ళు చదివించి పొలాలను తాకట్టు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి వాళ్ళని విదేశాలకు పంపించడం జరుగుతుంది అప్పులు చేసి. అక్కడ పిల్లలకి సరైన ఉద్యోగం రాకపోతే తల్లిదండ్రులకి ఇంటికి వచ్చి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక వాళ్ళు ఇలా చేసుకోవడం జరుగుతుందన్నమాట. అందుకనే మనం ఏమన్నానంటే నేల విడి సాగు చేయకూడదు. నాకు తెలిసినంతవరకు ఇప్పుడు పల్లెల్లో ఉన్న పొలాలు చాలామంది అమ్ముకొని వెళ్ళిపోయారు, టౌన్కి వచ్చేసారు. ఇప్పుడు పల్లెలకు పోలేక
టౌన్‌లో ఈ పెరిగిన ఖర్చులతో జీవించలేక సతమతమైపోతున్నారు. ఎటు కానీ అగమ్య గోచర పరిస్థితుల్లో చాలామందున్నారు. చాలామంది కార్లని, టచ్ ఫోన్‌లని, టెక్నాలజీ అన్నీ వాడుతున్నారు. కానీ సమాజం కోసం బతుకుతున్నారు గానీ, వాళ్ళ కోసం వాళ్ళు బతకట్లేదు. అశాంతిగానే జీవిస్తున్నారు. ఎందుకంటే, ఈ అద్దెళ్ళల్లో గానీ, ఈ ఈఎంఐలు తెచ్చుకొని కార్లు కొనుక్కొని గానీ, లేతే ఈ ఫోన్లు కొనుక్కొని గానీ, పిల్లలు పిల్లల కాంచి పెద్దోళ్ళ దాకా అవసరమైన వస్తువులు పోటీతత్వం మీద కొనుక్కొని, ఈ పోటీ ప్రపంచంలో కొంతమంది గెలుస్తున్నారు, కొంతమంది ఓడిపోతున్నారు, కొంతమంది గెలిచి ఓడిపోతున్నారు. ఒక విధంగా చెప్పండి అయోమయ పరిస్థితిలో మనం జీవిస్తున్నాం అనేది చెప్పాలి. ఇప్పుడు ఇంక రేపు హోటల్‌లో అన్ని రేట్లు పెరిగిపోతాయి. మెస్ బిల్లులు పెరిగిపోతాయి. ప్రయాణం ఖర్చులు పెరిగిపోతాయి. ఒక ఫ్రీ బస్ అనే ఇదే గానీ, మిగతా ఫ్రీ బస్సులో గూడా అయ్యి ఎక్కువ రెగ్యులర్‌గా తిరగవు గాబట్టి, ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు కూడా పెరుగుతాయి బహుశా నాకు తెలిసి. నాకు ఇవన్నీ ఉచితాలన్నీ ఇచ్చి, మిగతాయన్ని రేట్లు పెంచేకడికన్నా, ఇప్పుడు ఈ అధిక భారం పడే గ్యాసు, డీజిలు ఇట్లాంటి వాటి మీద సబ్సిడీ ఇస్తే రైతులు బాగుంటారు. ఈ హోటల్స్ వాళ్ళు కూడా బాగానే ఉంటారు కదా! ఇప్పుడు హోటల్ అంటే కమర్షియల్ అనుకుంటారు. కానీ అక్కడ ఆ హోటల్ వాళ్ళు ఎప్పుడైతే రేట్లు పెంచుతారో అది భారం పడి తిరిగొచ్చి మళ్ళాంటి సామాన్యుల మీదే. ఈరోజు నేను ఉదయం రూ. 80 టిఫిన్ తెచ్చుకొని ముగ్గురం తినగలిగాము. ఇంకా రేపు నాకు తెలిసి గ్యాస్ సిలిండర్ విరంగంలోనే కట్టె పుల్లలో పొయ్యి అయినా సరే ఆ గ్యాస్‌తో పోల్చుకొని గ్యాస్ పెట్టి వండుతున్నామని రేట్లు పెంచేస్తారు. ఇక అడ్జస్ట్‌మెంట్ చేసుకొని బతకాలన్నా కూడా కుదరదు. అన్నీ రేట్లు పెరిగిపోతాయి అన్నమాట. కాపోతే రైతు పండించే ధాన్యం కొంతవరకు ఈ బియ్యం అనేవి, ఇవి ఈ ఉల్లిపాయలనేవి, ఈ కూరగాయలనేవి ఈ మటుకు చాలా రేట్లు కంట్రోల్‌లో ఉండయి. ఈ పెట్రోల్, డీజిల్ లాగా వాళ్ళు కూడా ఇవి కూడా రేట్లు పెంచుకొని వాళ్ళ చేతుల్లో గాని ఉంటే, ఇంకా వాళ్ళకి ఇలాగే ఇయన్నీ పెరిగినట్టు అవి కూడా గాని పెరిగితే సామాన్యుడు ఇంక అసలు బతకలేడు. ఈ కూరగాయలు ఇవన్నీ రేట్లు అనుకూలంగా ఉండబట్టి 4 మెతుకులు తింటున్నాం వాస్తవంగా చెప్పండి. అవి కూడా వీటితో పాటుగా రేటు పెరిగితే అప్పుడు అసలు విషయం బయటపడిద్దనమాట. రైతులకి వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. చేసినా వాళ్ళకేం గిట్టుబాటు ధర రావట్లేదు. మార్కెట్లోకి వచ్చే రేటు పెరుగుతుంది. ఈ వ్యత్యాసం చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఇలాంటి పరిస్థితులు మారేదానికి ఆలోచన చేయాలి. చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఇక రాబోయే రోజుల్లో ఉద్యోగాలు కూడా ఉండవు. ఇక్కడ ఏదైనా పొలం పని చేసుకొని బతుకుతామంటే ఆ పొలాలు కూడా ఎవరికి అందుబాటులో లేవు. అంతా పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. వాటిలో పరిమితి లేదు. అన్నిట్లో పరిమితి పెట్టారు కానీ ఈ భూమి విషయంలో పరిమితి పెట్టకపోవడం వ్యవస్థ ఇంకా దెబ్బతినిపోయింది. సామాన్యుల పరిస్థితి ఇంకా పేదవాళ్ళు అయిపోతారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అయిపోతున్నారు. ఇంక దానితోటి కరువు కాటకాలు వచ్చి సుబానుడు బగబగలాడి కరువు కాటకాలు వస్తే ఇంకా పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు వరకు నీళ్ళ సమస్య ఇంకా రాలేదు. ఇంతకుముందు నీళ్ళ సమస్య ఉండేది. ఇప్పుడు ఆ నీళ్ళ సమస్య అనేది ఈ గత 2 సంవత్సరాలుగా వర్షాలు పడితే ఆ సమస్య అనేది కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. చాలా వరకు తగ్గింది. ఇంకా ఆ సమస్య కూడా ఎక్కువైతే ఇంకా ఎలా ఉండమంటే అలా ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఆందోళన పడుతున్నాం. ఆందోళన పడి ఆవేదన చెంది ఆత్మహత్యలు చేసుకోవడమే జరుగుతుంది. ఈ పరిస్థితి కంట్రోల్ చేయాల్సిన పెద్దలు సామాన్యులందరికీ ఉపయోగపడే దాని విషయంలో ఖర్చులు తగ్గించే విధానం చేయాలి. అందరికి ఉపయోగపడే వాటిల్లో. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చే ఆఫర్లు, సబ్సిడీస్లు వాళ్ళకి ఇచ్చేది సామాన్యుడికి అయితే రావట్లేదు. కొంతమందికి అందుతున్నాయి కానీ అందిన ఈ వచ్చే అనారోగ్య సమస్యలకి వీటికి ఈ అందిన ఫలాలు వాటికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట తిరిగి. అందువల్ల ఈ గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, ఈ భూముల ధరలు పెరిగిపోతూ ఉంటే సామాన్యుడు అయితే తట్టుకోలేడు. ఇవన్నీ పెరుగుతూ పోతూ ఉంటే ఇంక రెంట్లు కూడా పెంచుకుంటూ పోతారనమాట. పన్నులు పెరిగినాయి అని చెప్పి రెంట్ పెంచుతారు. డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగిందని ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెంచుతారు. గ్యాస్ పెరిగిందని చెప్పి హోటల్లో టిఫిన్ రేట్లు పెంచుతారు. ఏఐ టెక్నాలజీ వచ్చింది, ఉద్యోగాలు తీసేస్తున్నారు. పిల్లలు ఇప్పుడు దాకా అప్పులు చేసి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు వాళ్ళు అయోమయ స్థితిలో వాళ్ళు పడ్డారు. ఇలా చదువుకొని పిల్లలు ఖాళీగా ఉంటే తల్లిదండ్రులకి బాధ. పిల్లలకి అంత అప్పులు చేసి పెట్టి ఉన్న పొలాలు అమ్ముకుని తల్లిదండ్రులకి ఏ పని లేక తల్లిదండ్రులు ఖాళీగా ఉంటారు. ఈ పనులన్నింటిలో కూడా పోటీ వచ్చి మొత్తానికైతే పరిస్థితి అయితే రాబోయే రోజులు ఇంకా దారుణంగా ఉండేటట్టు ఉంది. ఇప్పుడే ఎలా ఉందంటే నేను చేసిన విశ్లేషణ బట్టి ఇది అర్థమైందనమాట. ఇది ఈరోజు వీడియో.